హలో కాగా నమస్తే అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే. ఏప్రిల్ 6 ఇవాళ అండ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఇప్పుడైతే మాల్ అయితే దింపుకుంటున్నాం. సాటర్డే మాల్ మొత్తం తెచ్చినాం కదా, ఇంకా దింపుకుంటున్నాం. టైం అయితే 8 అవుతుంది. మాల్ దింపుకొని జాలీలు వేసేసి మాల్ వేసేసేయాలి. చలో ఇక బండి మళ్ళీ ఒంటిమామిడి మార్కెట్కి వెళ్తుంది మాల్ తేయడానికి. అయితే సాయంత్రం మాలు ఇప్పుడు ఇదైతే పొద్దున ఇట్లా అట్లా వేసేసాయి, సాయంత్రం మార్కెటే లేదు. అట్లా మాల్ పోతుంది బండి. జాలీ అయితే వేసేసినాం. ఇగో ఈ పట్టాలు మంచిగా ఉంటాయి, వర్షం వచ్చినా ఏదొచ్చినా జాలీ లెక్క మంచిగా ఉంటాయి పట్టాలు. కేజీ 200 ఇవి. బాగుంది పట్ట, అంటే డైలీ ఇదే వేస్తాం. సరే ఇక 4 జాలీలు స్క్వేర్ మాల్ మొత్తం వేసేసి అమ్మేద్దాం. చలో మొత్తం మాల్ వేసేసరికి ఎండ దంచి కొడుతుంది. ఇక మనదైతే ఇక కీర, అలసందలు, టమాటా, బీరకాయ, చిక్కుడుకాయ, బెండకాయ, గోకరకాయ చూడండి ఎంత ఫ్రెష్ ఉంది. వైట్ బ్రింజాల్, క్యాప్సికమ్, ఇగో క్యాలిఫ్లవర్, మిర్చి, క్యాబేజీ, కొత్తిమీర, పుదీనా. మాల్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉంది. అసలు గిరాకీ లేదు. బోని అయితే అయింది కానీ అసలు పోయిన వారం ఉగాదిలో అంతే ఇప్పుడు అంతే. ఇది పరిస్థితి, ఘోరంగా ఉంది గిరాకీ అయితే. టైం ఇంకా 11 అవుతుంది, 10:30 అవుతుంది, 11 కూడా కాలే ఇంకా. అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉంది మార్కెట్ అయితే. వామ్మో, అసలు ఎండకి తట్టుకోలేక గొడుగు వేసేసినట్టు. అసలు చూడు వేసినట్టే ఉంది. ఇక మా చెల్లేమో అది ఏం గిరాకీ లేక పూలు వేసుకొని అల్లుతుంది. మా షేడ్ వచ్చిండు, ఒక ఏమైనా బీరు థమ్స్ అప్ తాపుతాడా అంటే ఏం తాపడు. బీరు తాపుతాం మరి ఏదో మాట వరుసకు అడిగిన సెట్ ఏం లేదు గిరాకీ అయితే. ఎందుకంటే శ్రీరామనవమి కదా, కొంచెం అందరూ గుడ్లలో వాళ్ళు సాయంత్రం మార్కెట్లో మరి ఇంట్లోనే ఉంటే ఇంకా కష్టమే. టైం వచ్చేసి 1 అవుతుంది. గిరాకీ అసలు లేనే లేదు. అన్నీ తెచ్చిన రేటుకే వదిలేస్తున్నాం. 1/2 కిలో 20 లెక్క. ఇక వండి మామని చూడ అంటే మాల్ తెప్పించిన కదా, అవి కూడా కొంచెం తెప్పించిన. ఎందుకంటే మళ్ళా సాయంత్రం కూడా ఎట్లా ఉందో సిచ్యువేషన్ తెలియదు, అందుకే మెయిన్ అది ప్లస్. టమాటా అయితే 4 బాక్సులు దింపినా కదా, 4 బాక్సులు 1 బాక్స్ మొత్తం ఖరాబే ఉంది టమాటా అయితే. చూపిస్తా ఇప్పుడు. మొత్తానికి అయితే మాల్ అయితే లేపినాం. మా తిండి అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు వదిలేస్తే ఇంకేం చేస్తాం. ఇక సాయంత్రం మార్కెట్కి రారాలు ఏమన్నది చాలా ఉంది మాల్. ఇంకా ఈరోజు కూడా తెప్పిస్తున్నాం కాబట్టి సాయంత్రం అయితే అమ్మక తప్పదు. మొత్తం అయితే తెప్పించినాం. ఆల్మోస్ట్ మొత్తం ఇక ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఈ మొత్తం ఇక సాయంత్రం అమ్ముకున్నా కూడా బాగానే వస్తాయి పైసలు మనకి. చలో ఇంకో 9,000 పెట్టి మా వంటి మామ నుంచి మాల్ తెప్పించిన. టమాటా ఈరోజు 150 రూపాయలు ఉన్నాయి. ఎట్లుందో చూడు, అసలు మామూలుగా లేదు క్వాలిటీ. ఇంత క్వాలిటీ ఏదైనా దొరుకుతుందా? చెప్పండి. మంచి ఎండ దంచి కొడుతుంది. ఇక మామూలుగా దంచి కొడుతుంది కదా, ఆల్మోస్ట్ ఇక మామూలుగా సారీ అందరూ అట్లానే కూర్చోరు. వీళ్ళందరూ 3 గంటలకు వస్తారు. ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం మార్కెట్ ఉంది కదా, రెడీ అవ్వాలి. పోవాలంటే మస్తు టైం పడుతుంది. ఇది ఒక బాక్స్ నిండింది. ఇంకో అలసందలు ఎట్లు వేసినా అట్లనే ఉంది. ఇంకొక కవర్ ఉంది ఆడ అలసందలు అయితే. ఇక బండి తెచ్చి ఇక ఇంటికి వెళ్ళిపోదాం. ఇక అంతా లోడ్ వేసేసి కాగా ఒక బండి అయితే తెచ్చిన మార్కెట్లకి. ఇక సాయంత్రం మార్కెట్కి ఏమో మా బావ కూరలు, చిక్కుడుకాయ, టమాటా 20 బాక్సులు ఉన్నాయి. మన క్యాలిఫ్లవర్, బెండకాయ, మిర్చి, బీరకాయ అన్నీ ముందే ఉన్నాయి. ఇక మళ్ళీ ఇక ఈ మాల్ మిగిలింది కదా, ఈ మాల్ మొత్తం ఇక వేసేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇక సాయంత్రం మార్కెట్లో కలుస్తాం. మళ్ళీ టైం అయితే ఇక తక్కువ 5 అవుతుంది. మాల్ ఇంకా బయటికి వస్తలేరు. మెయిన్ రోజు అంటే ఇక ఏం చేద్దామని ఇంకా సైలెంట్గా కూర్చున్నాం. ఎప్పుడు మా అమ్మదైనా మా బావదైనా నేను లేటు ఏమన్నా అంటే వీళ్ళ వల్ల ఎంత లాస్ అవుతున్నాం అంటే మనం. వీళ్ళు సోది పెడతారు. ఏం సోదులో ఏమో అంటే చెప్పింది నిజమే. ఈ గ్యాప్లో పోయి మంచిగా మాల్ వేసేసి
వచ్చి కస్టమర్లు కొంటారు కదా, ఇగో ఇప్పుడు వచ్చాను చూడు. బొట్టు నీకు ఇంత టైం బాగుంటుంది బొట్టు. ఇక చూద్దాం ఈరోజు గిరాకీ ఎట్లుంటావు. ఇక పోతున్నాం సాయంత్రం మార్కెట్కి. అయితే యాక్చువల్గా ఈరోజు ఆదివారం కాబట్టి జీవన్జ్యోతి స్కూల్ కాడ, అంటే మన అల్విన్ కాలనీలోనే, బట్ జలకనే అనే హోటల్ ఉంటుంది, ఆ హోటల్ బ్యాక్ సైడ్ మార్కెట్. ఎండ అయితే మనకి దంచుడు వామ్మో, ఎండ నాయన, ఏం ఎండ నాయన. ఈ ఎండలో అక్కడ మరి ఎండ ఉందో నీడు ఉందో చూసి వేయాలి. సరే రుద్రగాడు కూడా వచ్చేసిండు, ఇక మాలు దింపుకోవాలి. ఇక జాలి కూడా వేసేసినాం, మాల్ అంతా దింపేసి ఫస్ట్ అయితే టమాటా వేసేసిన, మిగతా అన్ని బెండకాయ, సొరకాయ, మిర్చి అన్నీ వేసేసాలి. ఇక 5 అవుతుంది. చూద్దాం ఇప్పుడు అన్నీ వేసేసినాక మీకు రేట్లు అయితే చెప్తా. చలో కాక మాల్ అయితే సంబంధించిన కానీ జగన్ దేవ్ వాళ్ళ గిరాకీ పడ్డదా జాగ్రత్త, లేకపోతే అస్సాం ఏం చేయలేదు. ఎందుకంటే ఎంతున్నా 20 బాక్సులు టమాటాలు ఉన్నాయి, ఎట్లా అమ్మాలి? పండగ ఉంది, అందరు వస్తారు ఎవరో కూడా తెలియదు. మా అమ్మ మరి బాక్సులు తెచ్చింది 20 బాక్సులు టమాటాలు 150 లెక్క. చూడాలి, శ్రీరామనవమి కాబట్టి మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మీరైనా చేసుకోండి. చిక్కుడుకాయ 35 రూపాయలు కిలో, నెంబర్ 1 క్వాలిటీ. ఇది ఎప్పుడైనా మిర్చి పక్కనే వేయాలి, లేకపోతే కొనరు. డీమార్ట్లో సంతూర్ సబ్బు, షాంపూ, మిగతా వెజిటేబుల్స్ ఎట్లయితే మార్కెటింగ్ చేస్తారో మన వెజిటేబుల్స్ని కూడా అట్లనే చేయాలి. ఇక మన సెకండ్ స్టాల్ ఇక్కడ మన పిన్ని వేస్తుండే, మా పిన్ని ఊరికి వెళ్ళారు. పొద్దున ఉండే కానీ ఊరికి వెళ్ళారు. ఇప్పుడు ఇక టమాటాలు, ఇక అన్ని కవర్లు, ఇక కవర్లు కట్టే ప్రాసెస్లో ఉందంట ప్రజెంట్. ఇక టమాటా కిలో 10 వేసేసాలి. ఇక్కడ మన దగ్గర 2 కిలోలు 30. టమాటా బాగుంది, చూద్దాం. అన్ని కవర్లే, మనకు మిగిలిన మాల్ మొత్తం కవర్ రూపంలోనే వస్తాయి. ఏమంటావు రుద్ర? చాలా రోజుల తర్వాత మాకు స్టాండ్ దొరికింది కవర్లు అమ్ముకోనికి, లేకపోతే ఎప్పుడు కింద అమ్ముకునేవాళ్ళు. చూద్దాం. సరే కింద ఉన్నప్పుడు గిరాకీ మంచిగా ఉండే, మీరు ఇప్పుడు పైన అమ్ముతారు కదా, ఈరోజు దుమ్ము దులపాలి మీరు. మరి మీ అంటే కొనేటోళ్ళు అందరూ ఇక్కడ ఉంటుంది కదా అని చూడొస్తారు. కాదు కొనే వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉంటుంది కదా, ఇది టమాటా బాక్సులు ఉన్నాయి అని చూస్తారు వాళ్ళు. అన్నీ కవర్ బరీ, ఇట్లా కవర్ బరీ కట్టేస్తుంది. అంటే చూసి మంచిగా కడుతుంది, ఫ్రెష్గా ఉంటాయి మన కూరగాయలు కాబట్టి ఫ్రెష్గా కట్టేస్తుంది. అంటే కవర్ అట్లా కట్టేస్తాం. మా బావ ఇంకా ఆకుకూర అడగడ మా బావ శనివారం ఆదివారం పెద్దబాబు పూజ చేస్తున్నాడు. రేపు మా సోమవారం ఊరికి వెళ్ళాలి, లేకపోతే దబ్బిడే. పెద్ద బావ రేపు పిలుస్తున్నావా? ఫుల్ దావత్ రేపు. చిన్న బావ కూడా పిలుస్తున్నావా? కీర కూడా పొద్దున్న కిలో 30 కమ్మినా. ఇది పోవాలంటే ఇక కవరే కట్టాలి. టమాటాలు ఇక చాలా ఉన్నాయి కూరగాయలు. ఇంకా ఇవి అమ్మినా కూడా ప్రజెంట్ ఒక 200-1500 ఏమో అమ్మవచ్చు మంచిగా. మరి మంచి రేటు చాలు, అమ్మినా చాలు మనకి. కూలి అయితే అంటి కూలి వెళ్ళినా చాలు మనకి. రేపు అమ్మ ఊరికి పోతుందమ్మా, మరి ఎట్లా వేద్దాం? ఈ బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయో కామెంట్ చేయండి. వానికి తప్ప ఎవరికి తెలియదు అది. మేమైనా ఉండాలి.
ఇక్కడ రండి అయిపోయినా ఖాళీ చేసి రండి. ఏమైనా కిలో 30, ఏమైనా కిలో 30, టమాటా కిలో 22 కిలోలు 30. ఏమైనా కిలో 30, దేని 20. తమ్ముడు అన్ని మమ్మ తీసుకో. ఎవరి 2 కిలోలు, ఇది 2 కిలోలు. ఎట్లా జారుకుంటారు ఇక్కడ ఏమైనా ఏమైనా మేడం ఇస్తున్నాం ఇక్కడ ఏమైనా కొరాలి ఇది ఎవరిది సంచి దీంట్లో సరిపోదు. మా కెమెరామెన్ ఇలా ఫుల్ బిజీ, అప్పటి నుంచి వీడియో తీస్తలేడు. ఇప్పుడు వచ్చేసా ఆల్ ద బెస్ట్. ఈ మంచిగా చాలా బిజీ ఉన్నాడు మా కెమెరామెన్ అయితే. టమాటా 10 రూపాయలు, టమాటా 10 రూపాయలు, కిలో 10 రూపాయలు, టమాటా కిలో 10 రూపాయలు. మీ ఇద్దరు కాదు 200 మందితో సమానం. అది తెల్లగూర తీసుకుంటారు. అది తప్ప ఏం లేదు. 5 రూపాయల కిలో 30, 5 రూపాయల కిలో 30. అది కూడా అయిపోయింది. మీరే ఏం బాగలేదు అక్క, ఏం లేదు.
మేడం ఇది కిలోనా 50 ఇచ్చారు మీకు तुम बोल बोल डरा दे फिर मैं अरे 3 किलो 30 किलो 22 किलो 30 మీటింగ్ 20 రూపాయలు తీసుకోండి మనగా ఉగాది కూడా ఇవ్వాలి మీకు లేదు 2 కిలో ప్లీజ్ మేడం కష్టం అయిపోతుంది నాకు పడండి ఇది ప్లీజ్ మేడం మీకు ఇంకా నెంబర్ అని బ్రాండ్ వేసాను ఎవరు చలో కాక ఇక మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది టమాటా ఆరుద్రా ఎట్లుంది గిరాకీయాలు కరెక్ట్ ఇది ఎగ్జామ్ ఉంది దెబ్బకి 10 కిలో 50 కిలోలు మిర్చి అయిపోయింది 40 కిలోలు రా అదే 40 కిలోలు మిర్చి 50 రూపాయల కిలో మేము చలో ఇక టమాటా కంప్లీట్ మిర్చి కంప్లీట్ చిక్కుడుకాయ కంప్లీట్ బెండకాయ కంప్లీట్ గోబీ కూడా కంప్లీట్ ఇక మా బావది కూడా అన్నీ కంప్లీట్ గుమ్ము తెలిపాడు ఇక మొత్తం నిన్న మొన్న మొత్తం కవర్లు ఈరోజు తెచ్చిన టమాటాలు మొత్తం ప్రజెంట్ కంప్లీట్ చేసింది మిగిలినవి ఇంకా ఇక్కడ పెట్టింది ఒక కవర్ మిగిలిన అలసందలు టమాటా మిగిలింది ఇక మొత్తం కంప్లీట్ చెప్పు బ్రో ఏం కాదు అర్థం కాదు కూరగాయలు తీయలే నేను నాకు చెప్పలే అన్న అదే ఇప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడు లేవు అస్సలు లేవు నాకు అన్న కూడా ఫోన్ చేయలే తీయండి లేకపోతే ఒక పని చేయి రేపు మనంతో పంపిస్తా సాయంత్రం అన్న ఇట్లా ఇక్కడ విష్ణు అన్న ఉంటారు మన బిగ్ సపోర్టర్ అన్న కూరగాయలు తీయమని చెప్పలే కానీ మొత్తం కంప్లీట్ అయింది కాదా బాని బ్రేవ్ వాట్సాప్ బాబు ఇక్కడ సిగ్గుపడుతుంది బాని బ్రో మొత్తం అయితే కంప్లీట్ అయింది కాదా ఇట్లాంటి గిరాకీ చూడక 2 నెలలు అవుతుంది ఇట్లాంటి గిరాకీ చూడక 2 నెలలు అవుతుంది అసలు మన రుద్ర కూడా ఇంటికి వెళ్తాడు బాయ్ రుద్ర గుడ్ నైట్ మళ్ళీ బ్లాగ్లో కలుసుకుందాం వాన్ వల్లనే ఇంత మంచి వీడియోలు క్వాలిటీగా తీయగలుగుతున్నా ఎడిటింగ్ నేను చేసేసరికైనా కానీ ఇంకా ఎడిటింగ్ ఎందుకు మనం అనిపించని నేను విషయం సరే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది వాడు కూడా ఇంటికి వెళ్తాడు ఇప్పుడు జాగ్రత్తరా ఇది మెసేజ్ చేశారు సో ఇప్పుడైతే మనకి 2 రోజులకి మాల్ పైసలు ఎంత అయింది మనం ఎంత అమ్మినాం మనకి కూలి ఎంత వెళ్ళింది మనకి అసలు ఎంత వెళ్ళింది మనకి అసలు మాల్ పైసలు అయినా తెలిసినావా లేదా చూసేద్దాం చూడండి ఇక చలో కాక నిన్న మనకి ఇగో 945 రూపాయలు అయితే నిన్న వెళ్ళాలి మళ్ళీ ఈరోజు ఒక 5,000 సారీ 9,000 అది మాల్ తెప్పించినాయి పవర్ 10 మేడం అయిపోయింది అది 9,000 మాల్ తెప్పించినాయి అలా 9,000కి మనం ఎంత అమ్మినో చూపిస్తాం ఇక పొద్దున్న నుంచి మనకి అకౌంట్లో ఏమో 5,280 రూపాయలు వచ్చినాయి పొద్దున్న నుంచి 5,290 రూపాయలు దాదాపుగా మనకి 10,000 మాల్ వెళ్ళాలి ఇంకా 2 రోజులు కలిపి సో దీంట్లో మనకి ఇంకా మనం హ్యాండ్ క్యాష్ ఎంత అమ్మినామంటే 10,000 హ్యాండ్ క్యాష్ వచ్చింది మొత్తం 15,290 మైనస్ 10,000
మొత్తం 2 రోజులు కలిపి 5,280 రూపాయలు అయితే ప్రాఫిట్ వచ్చింది 2 రోజులకి. చూసారు కదా, మనకైతే 2 రోజులకైతే బిగ్ ప్రాఫిట్ వచ్చింది, మామూలుగా రాలేదు. ఇక మా అమ్మ అయితే సీరియస్ చూస్తుంది, ఏం అమ్మలేవు కానీ ఏమో చెప్తున్నా చెప్తుంది. మనం అట్లా అబద్ధం చెప్పాము. ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు రాంగుల్, నువ్వు ఇప్పుడు రా. ప్రజెంట్ ఇక తొలగిపో నీకు రాంగులు అంటే గంట అయింది ఫోన్ చేసి, ఇప్పుడు వచ్చిండు చిలుకోక. ఇవన్నీ పోయి మళ్ళీ సోమవారం మార్కెట్ పోయి దింపేసి రావాలి నేను మా బావ. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.